హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే రోజు రోజుకి దిగజారుతూ ఉన్నాయా? హిందువుల మనోభావాల్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా ఉన్నాయా? ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని ఆలోచించేలోపే సిట్ నివేదికొచ్చి ఛార్జ్‌షీట్‌లో మెన్షన్ చేసిన పాయింట్స్ ఒక్కసారి కూటమిని డిఫెన్స్‌లో పడేశాయి. అయినా కూడా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు గారు చాలామంది చెప్తున్నారు. ఈ గేమ్ అంతా అసలు దేని గురించి? పొలిటికల్ గేమా? లేకపోతే దేవుడి పైన వీళ్ళకున్నటువంటి చిన్న చూపా? లేదంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి తనని రాజకీయాలకి ఒక ప్రజానీకానికి దూరం చేసే ప్రయత్నమా? ఇటువంటి చాలా సందేహాలు అందరిలో ఉన్నాయి. వీటి గురించి క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేజర్ పాత్ర ఈ తిరుపతి లడ్డు ఎలక్షన్‌లో ప్లే చేయబోతున్నారన్న మాత్రం వాస్తవం. అయితే ఈ విషయాల గురించి పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా దనగంటూ సెఫాలజిస్ట్‌గా మంచి పేరున్న ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు మై స్టూడియో. ఓకే సార్. సార్ మీరు ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు వర్క్ స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. మీ టీమ్‌లు ఫీల్డ్‌లో ఉన్నాయని కూడా చెప్పారు. ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏంటి సార్ ఇది? రోజు రోజుకి తిరుమల తిరుపతి లడ్డు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం అంటున్నారు. ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. ఏంటి కారణం అంటారు? ప్రధానంగా ఒకటి చూడండి, అందరూ ఏం మాట్లాడుతున్నారు, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్ రిపోర్ట్లో మళ్ళీ ఎన్డీఆర్ఏ రిపోర్ట్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇందులో జంతు కొవ్వు లేదు అనేది స్పష్టంగా వచ్చింది అని ఈరోజు డిబేట్లు నడుస్తుంది. అవును. అసలు ఎన్డీడీబీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు మాట్లాడేది ఇప్పుడు కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్తున్నారు కదా. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉంది అని ఎక్కడా చెప్పలేదు సార్. లేదు. అవును. ఇది ఎవరు చెప్పట్లా. ఏంటంటే అంటే అప్పట్లో ఉందని వచ్చింది రిపోర్టు, ఇప్పుడు లేదని వచ్చింది అనే భ్రమల్లో కొంతమంది అంటే ప్రజలను తోసేయాలని చూస్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అసలు ఏం జరిగింది? ఫస్ట్ అసలు చూడండి సార్, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో అంటే వీళ్ళే అధికారంలో ఉన్నారు. వీళ్ళకి అనుకూలంగా తిరుమలకి ఈవోని మార్చుకున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి వచ్చింది. ఉన్నాడు కదా ఇప్పుడు. ఈవో శ్యామలరావు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొన్నిటిలో క్వాలిటీ అంటే ఇప్పుడు తిరుమలలో ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే వీటి క్వాలిటీ సరిపోవు అన్నప్పుడు కొన్ని ట్యాంకర్స్ రిజెక్ట్ చేయబడ్డాయి అన్నప్పుడు జనరల్గా గతంలో ఏమైంది అంటే, గతం అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ హయాం కాదు సార్, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకుంటే రిజెక్ట్ అయితే వెళ్ళిపోతాయి, త్రూ అయినాయి లోపలికి వెళ్తాయి. అవును. త్రూ అయినాయి కొన్ని రిజెక్ట్ అయినాయి. సేమ్ ఒకే వెండర్ నుంచి వచ్చిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన వాటిలో కొన్ని త్రూ అయినాయి, కొన్ని రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయిన వాటిని మరలా మాకు ఇంకా డౌట్ ఉంది అని వీళ్ళు ఎన్డీడీబీకి పంపించాము, వాటిలో శాంపిల్స్ తీసి అన్నారు. ఇది చాలా క్లియర్గానండి. ఎందుకు చెబుతున్నానంటే నేను సిట్ రిపోర్ట్ కంటే ముందు జరిగినవి చెబుతున్నాను. ఓకే. ఎందుకంటే సిట్ రిపోర్ట్కు ముందే తేలిపోయింది ఇదంతా అబద్ధం అని, కానీ వీళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఓకే. చూడండి, ఎన్డీడీబీకి శాంపిల్ పంపించామన్నారు. ఎన్డీడీబీకి శాంపిల్ పంపితే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ ఏమొచ్చింది? జనరల్గా ఏమైందంటే సార్, నెయ్యిలో ఎస్ వాల్యూ అని ఒక పర్టికులర్ ఇండెక్స్ మనకి బ్లడ్ టెస్ట్ లాగా రేంజ్ ఉంటాయి కదా, మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అని. ఆ మధ్య రిఫరెన్స్లో లేకుండా పెరిగితే ఏమై ఉండొచ్చు అనేది చెప్పారు వాళ్ళు. ఎస్ వాల్యూస్ ఆ శాంప్లింగ్ తీసినప్పుడు వాటిల్లో టెస్ట్ చేసినప్పుడు ఒక 5 రోస్లో రాశారు సార్. సస్పెక్టెడ్ కింద రిపోర్ట్ కింద రాశారు సస్పెక్టెడ్ అంటే అవకాశం ఉండిద్దని చెప్పారు, ఉంది అని చెప్పాల. ఎన్డీడీబీ ఏమేం చెప్పారు? వెజిటబుల్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ లాంటివి, అండ్ అలాగే ఒక 5వ కాలంగా లార్డ్ అని చెప్పారు, అంటే జంతు కొవ్వు ఉండే అవకాశం. అవును. అలాగే ఈ రిపోర్ట్లోని కింద కండిషన్స్ కొన్ని ఏమని రాశారు? ఒకే ఆవు నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యికైతే ఈ రిపోర్ట్ వ్యాలిడేషన్ ఉండదు. ఓకే. బలహీనంగా ఎనర్జీ లెవెల్స్ లోగా ఉన్న అంటే బలహీనంగా ఉన్న ఆవుల పాల నుంచి తయారు చేసినదైతే కూడా ఎస్ వాల్యూస్ వేరియేషన్ ఉండొచ్చు, అవకాశం ఉంటుంది. అలాగే వీటికి పెట్టే ఫీడ్లో వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఫీడ్ చేసి ఉండా కూడా ఈ రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా రాశారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే దాన్ని కూడా ట్రోల్ చేశారు. అసలు ఆ రిపోర్ట్లో కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు ఉంది అని ఎక్కడా చెప్పబడలేదు, ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? ఆ రిపోర్ట్ పట్టుకొని
జంతు కొవ్వు కలిసింది, చివరికి అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డుల్లో కూడా జంతు కొవ్వు కలపబడింది ఈయన అని ఇంత వైల్డ్ అలిగేషన్స్ చేసేసారు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను సార్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ ఆ మీటింగ్లో చెప్పేటప్పటికి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జూలైలో టెస్టులకు పంపారు, అంటే ట్యాంకర్లు వచ్చింది జూలై, పంపింది ఎన్డీడీబీకి జూలై, రిపోర్ట్లు వచ్చింది కూడా జూలైలో వస్తే సెప్టెంబర్ 18వ తారీఖున మాట్లాడారు చంద్రబాబు గారు. అంత టైం ఎందుకు తీసుకున్నారంటారు? ఇది ఒక అవకాశవాద రాజకీయం చేయటం కోసం తయారు చేయించుకున్నది కాబట్టి. ఓకే, అంటే ఏదో పాయింట్ దగ్గర ఇది నొక్కితే వేరే సబ్జెక్టు డైల్యూట్ అయిపోవాలి, డైవర్షన్ అవ్వాలి. ఓకే, రైట్. సో ఆ డైవర్షన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. బిఫోర్ దట్ మీరు చూడండి, ఇప్పుడు జనరల్గా ఏమైందంటే రిపోర్ట్ వచ్చింది సార్, రిపోర్ట్ రాగానే చూసి క్షణికావేశంలో చిన్న ఇంటర్ప్రిటేషన్ అనువదించుకోవటంలో తప్పు జరిగిపోయి ఆవేశపడి మాట్లాడలా. 2 నెలల సమయం ఉన్నప్పుడు ఈ రిపోర్టు గురించి మనకు అర్థం కాకపోయినా, ఓకే ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించే మనకు ఇంగ్లీష్ రాకపోయినా ఎవరో ఒక మేధావిని పక్కన కూర్చోబెట్టుకొని ఐఏఎస్ లాంటి అని అడిగినా వాళ్ళు చెప్పుంటారు కదా. సో ఈ రిపోర్టు మీద పూర్తి అవగాహనతో జంతు కొవ్వు కలిసింది అని నిర్ధారించని రిపోర్ట్ చేతిలో పెట్టుకొని, అవకాశం ఉంది అని రిపోర్టుని చేతిలో పెట్టుకొని, కలిసిపోయింది అని హిందువుల మనోభావాలను, హిందువులను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని దురుద్దేశంతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని సైతం లెక్క చేయకుండా మాట్లాడారు. అవును. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటము, గుడిమెట్లు కడగటము, ఇవన్నీ అంటే లైవ్లో మనం చూసాం ఏమేమి జరిగినాయి అనేది. సడన్గా సనాతన అవతారము, అంటే అది సాలించడం అంటారో మరి ఎలా చెప్పాలి మనం, అది అంటే ఆవిర్భవించి అది సాలించడం కూడా అయిపోయింది. ఇవన్నీ మనం చూసాం. కానీ కమ్ బ్యాక్ టు సబ్జెక్ట్, ఈ 4 ఏవైతే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో, ఇప్పుడు సిట్ వచ్చి సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుతో కలిసి సిట్ ఏర్పాటు చేసి రన్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి, ఈ ట్యాంకర్లు కొన్ని రిజెక్ట్ అయినవి ఏఆర్ డైరీకి వెళ్లకుండా వైష్ణవి డైరీకి వెళ్ళి మళ్ళీ అవే తీసుకురాబడ్డవి, అవి ఈసారి పాస్ అయ్యి లోపల వాడబడ్డాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి చెప్పారు, పేరు నేను కూడా మాట్లాడారు. ఇక్కడ జరిగిన దానికంటే కూడా అనుమానాలు ఏంటి చెప్తా చూడండి. ఇప్పుడు సామాన్యులు మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటి సార్, ఈ రోజున టెస్ట్ చేసాం, రిజెక్ట్ అయింది, నిల్వ పెరిగే కొద్దీ ఇంకా స్పాయిల్ అయింది, అంతే కదా బేసిక్ రూల్. అవును. ఈ రోజు ఉన్న ఫ్రెష్నెస్ రేపటికి అలా తగ్గుతూ ఉంటుంది కదా. ఈ రోజు రిజెక్ట్ అయింది, ఒక 2-3 రోజుల తర్వాత పాస్ అయింది అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో టెస్టింగ్లో తప్పుందా? 2 కారణాలు. ఫస్ట్ టైమే పాస్ అయిన దాన్ని గతంలో ప్రభుత్వం మీద నిందయటం కోసం రిజెక్ట్ చేశారా మీరు? వాంటెడ్గా రిజెక్ట్ చేశారా? లేదు అంటే క్వాలిటీ లేని నెయ్యిని డబ్బులు తీసుకుని అలో చేశారా? రెండోసారి. అంతే కదా. ఒకటి అయితే మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి రిజెక్ట్ అవ్వాలి. అవును. ఎన్డీడీబీ దాకా మాట్లాడుతున్నాను నేను జనరల్గా, జస్ట్ అక్కడక్కడే సార్, లోకల్ ల్యాబొరేటరీలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, రెండోసారి కూడా రిజెక్ట్ అవ్వాలి. వీటిలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది, రెండోసారి రిజెక్ట్ అయితేనేమో టెస్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. అవును. అలా ఉన్నప్పుడు ఫస్ట్ టైం అది కరెక్ట్దే వచ్చినా ఇంటెన్షనల్గా రిజెక్ట్ చేసి ఉండాలి. ఓకే. లేదు రెండోసారి కల్తీ నెయ్యిని డబ్బులు తీసుకొని అలో చేసి ఉండాలి. అంతే. ఈ 2 పాసిబిలిటీస్. అంతే కరెక్ట్. మూడో పాయింట్ ఏంటి అంటే రిజెక్ట్ అవ్వని నెయ్యి, అంటే అసలు వచ్చిన నెయ్యి వేరు, వీళ్ళు అసలు శాంపిల్ పంపింది వేరేదై ఉంటే అది ఇంకా ఎన్డీడీబీకి అది ఇంకా 4-5 days ఆగింది మధ్యలో, ఎక్కడ తీసుకెళ్లారు అది వేరు. అది ట్యాంకర్ తీసుకెళ్లి ఓ పర్టికులర్ ప్లేస్ లో పెట్టి మళ్ళీ తెచ్చారనేది. నేనేమంటున్నానంటే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యి తర్వాత అదే నెయ్యిని ఎలో చేసినప్పుడు కల్తీ నెయ్యి కానప్పుడు అంటే మీరు కల్తీ రిపోర్ట్ కోసం శాంపిలే వేరేది పంపించుండొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఎల్డీడీబీకి పంపిన శాంపిల్ కు సంబంధించిన ట్యాంకర్ అయితే రిజెక్ట్ అవ్వదు, రెండోసారి కూడా రిజెక్ట్ అయింది కదా మరి. ఆ నెయ్యి కాకుండా శాంపిల్ వేరేది కూడా పంపుండొచ్చు కదా వీళ్ళు. అవును. అంటే ఇది ఏ కోణంలో చూడాలి మనం? హిందువులందరినీ వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అంటే ట్యాంకర్ రిజెక్ట్ చేసి దాంట్లో నెయ్యిని మనం శాంపులింగ్ పంపించామని చెప్పి ఆ శాంపుల్లో జంతు కొవ్వు ఉంది అని టెస్టింగ్ రిపోర్ట్ తెప్పించుకొని
ఈ విధంగా హిందువుల్ని పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీకి దూరం చేస్తే ఒక పార్టీ సమాధి అయిపోతుంది అర్థమైపోద్ది అనుకుంటున్నారా అనుకొని చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? ఈ సిట్ సేమ్ టెస్టింగ్ లో ఒకసారి రిజెక్ట్ అయింది, రెండోసారి ఎలా పాస్ అయింది. అండ్ ఇంకోటి సార్, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి వచ్చినప్పుడు అక్కడ నెయ్యి టెస్టింగ్ సంబంధించిన పెద్ద యూనిటే ఉందంట. వాళ్ళు టెస్ట్ చేసే లోపలికి పంపుతారంట. ఇన్ని జరిగినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కల్తీ ఎలా జరుగుతుంది లడ్డులో? లడ్డులో కల్తీ జరగదు సార్. మేబీ వెండర్ ఏదన్నా ఇంటెన్షనల్గా కొన్ని అంటే లాభాల కోసం కొంత పామాయిల్ లాంటి కలిపి ఉండొచ్చు. నేను కలిపారు అని నేను నమ్మను, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నమ్మను. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేయరు అనేది నా భావన. ఆ భావన ఇంకా నమ్ముతున్నారు. నేనేమంట, ఏదన్నా వెండర్ ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఆ టెస్టింగ్లు అంత ప్రాపర్గా ఇక్కడ అవుతున్నప్పుడు ఏదన్నా జరిగితే అది రిజెక్ట్ అయిపోతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే దాంట్లో కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. అంటే జంతు కొవ్వు లేదు అనేది ఒకటి, ఏదన్నా కల్తీ చేయి వాడబడింది అంటే అది టీడీపీ హయాంలోనే జరిగింది అనేది సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉండటం ఒకటి. అంటే 2022 నుంచి జరిగి ఉండొచ్చు అన్నారు, ప్రస్తుతం అయితే జరిగిందని కన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఈ ట్యాంకర్ లోపలికి వెళ్ళి ఇప్పుడే కదా, వీళ్ళ హయాంలోనే కదా, ఆ ట్యాంకర్ని ఇయ్యే కదా వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడింది. అంటే అన్ని రకాలుగా గతంలో జరిగి ఉండొచ్చు, ప్రస్తుతం అయితే జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఓకే. సో సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల్ని ఇంతలా తప్పుదారి పట్టించిన తర్వాత మనం ఏదో ఒకటి లేదు అని చెబితే అసలు ఎవరినైతే వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలనుకున్నామో వాళ్ళు మనకు దూరం అవుతారు అనే పరిస్థితి వచ్చిన తర్వాత డిఫెన్స్లో పడ్డారు. ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు 0% నెయ్యి అది. ఓకే. సింథటిక్ రసాయనాలు పామాయిల్ లాంటివి కలిపి నెయ్యిలాగా సుగంధ వాసనలు వచ్చేలాగా నెయ్యిలాగా చేశారు. అసలు 0% నెయ్యి అనేది నిన్న ప్రెస్ మీట్లో కానీ సిట్లో కానీ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, 0% నెయ్యి ఏఆర్ డైరీ పంపు ఉంటే మీరు 2 రకాల తప్పులు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఓకే, టెస్టింగ్ త్రూ అయిన దాంట్లో కూడా నెయ్యి లేనట్టే కదా. అంతే కదా. మరి వీళ్ళు అసలు నెయ్యి 0% అంటే టెస్టింగ్ పాస్ అయ్యి లోపలికి ఫస్ట్ టైం వెళ్ళిన ట్యాంకర్లో ఉన్నది కూడా నెయ్యి కాదు. అంతే కదా. అది కూడా టీటీఏపీ హయాంలోనే జరిగిందిగా. రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చింది కూడా నెయ్యి కాదు. దాన్ని అలో చేసింది మీరే. అర్థమైందా? అవును. నెక్స్ట్ ఎన్డీడీబీకి పంపిన శాంపిల్లో కూడా నెయ్యి లేదు. మరి వాళ్ళు నెయ్యి లేదని చెప్పలేదు కదా. ఎస్ వాల్యూస్ వరకే చెప్పారు కదా. అంటే ఇన్ని రకాలుగా దొరికేస్తే వీళ్ళు ఏమనుకున్నారండి సార్, కేంద్రంలో ఉంది మనమే, రాష్ట్రంలో ఉంది మనమే అధికారంలో. ఒకప్పుడు సిబిఐని మన రాష్ట్రంలోకి రాకుండా జీవో పాస్ చేసాం. అవును. ఇప్పుడు పైన కింద మనమే కాబట్టి సిబిఐని అలో చేద్దాం. సిబిఐ అయినా సిట్ అయినా మన స్టేట్ గవర్నమెంట్ కమిటీ అయినా ఏదైనా మనవాళ్లే కదా, మనం ఏది చెబితే అది ఇస్తారనుకున్నారు. ఇంత ఊహించలే వాళ్ళు.